హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈవినింగ్ 4:30 నుంచి నైట్ 8:30 వరకు నా ఈవినింగ్ అనేది నేనేమేమి వర్క్స్ చేసుకున్నాను, ఇంకా బాబుతో ఎలా టైం స్పెండ్ చేశాను అనేది షేర్ చేసుకున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళకి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో ఉందంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేనైతే ఇక్కడ ఈరోజు పూజ చేసుకుందామని హెడ్ బాత్ అయితే చేశాను. సో అంతా అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. కిచెన్ నుంచే స్టార్ట్ చేశాను. మన ఆడవాళ్ళకి ఏ పనైనా ఫస్ట్ కిచెన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో నేను కూడా అంతే, కిచెన్లో ఫస్ట్ మధ్యాహ్నం మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ ఉంటే కబోర్డ్స్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మా వాడొచ్చాడు స్నాక్స్ కోసం. ఇవైతే ఉప్పు శనగలు అలా కొంచెం వేసి ఇచ్చానంటే దాంట్లో కొన్నే తింటాడు, మిగతా కింద పడేస్తాడు. నేను వెళ్ళి క్లీన్ చేసుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. 98% పీపుల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఓన్లీ 2% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ అందరూ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఇక్కడ కిచెన్లో మొత్తం గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. మా వాడు పక్కనే వచ్చి ఆడుతున్నాడు, అదే చూస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాడు. మీకు నా నుంచి ఎలాంటి వ్లాగ్స్ కావాలనేది ప్లీజ్ కమెంట్ చేయండి. నేను అవి షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇక లాస్ట్ ఇల్లు అయితే చిమ్మేసుకుంటున్నాను. మాది లాంగ్ స్ట్రైట్ హాల్ లాంగ్ ఉండడం వల్ల చిమ్మడానికైతే చాలా టైం పడుతుందండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చిమ్ముకుంటూ రావాలి. మధ్య మధ్యలో మా వాడి బొమ్మలు కూడా ఉంటే అవి కూడా తీసి పెట్టేసి చిమ్ముకుంటూ వచ్చాను. మా బాబాయ్ తెలియదు, బయట ఆడుకుంటూ ఉన్నాడు. సో ఇల్లు అందుకే ప్రశాంతంగా ఉంది, లేదంటే వచ్చి కెమెరాని అటు ఇటు కలిపేస్తూ ఉంటాడు. మొత్తం మెయిన్ బెడ్రూమ్స్ నుంచి మొత్తం అయితే చిమ్ముకొని వచ్చేస్తున్నాను. ఆడవారికి మెయిన్ రోజు 3 పనులు అయితే కొంచెం హెవీగా ఉంటాయండి. ఒకటి గిన్నెలు తోమడం, ఇంకొకటి వంట చేయడం, ఇంకొకటి బట్టలు ఉతకడం. బట్టలకైతే వాషింగ్ మిషన్ వచ్చేసింది, గిన్నెలకు కూడా మిషన్స్ అయితే వచ్చాయి. కానీ మనల్ని మిషన్ అంట్లకైతే మిషన్ కొనుక్కునేంత బెటర్ పొజిషన్కి మనం ఇంకా రాలేదు. సో మనమే తోముకోవాలి. ఇక్కడైతే ఇల్లు కూడా చిమ్మేసిన తర్వాత ఇల్లు అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్లో నేనైతే కల్లుప్పు ఇంకా పచ్చకర్పూరం అయితే వేశాను. ఇవేంటంటే ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉందంటే క్లియర్ చేసేస్తుంది. పచ్చకర్పూరం కూడా స్మెల్ బాగుంటుంది. ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా రావు. బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం కేర్గా తీసుకోవాలి. ఇక్కడ మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. చూసారా? మా ఇల్లంతా తుడిచేసేటప్పటికి నడుములు అయితే పడిపోతాయండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్కే మనకి వాకింగ్ ఉంటుంది. మెయిన్ గేట్ కూడా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ అయితే కూడా డోర్ ఉంది కానీ అట్టయితే మనం బయటకు వెళ్ళలేము, వెస్ట్ ఫేసింగ్ నుంచే వెళ్ళాలి. సో ఇక్కడ కూడా గాలి అయితే బాగా వస్తుంది. మాకు ఓపెన్ ప్లాట్స్ వల్ల గాలి బాగా వస్తుంది. మొత్తం చెట్ల ఆకులన్నీ ఇక్కడికే వచ్చి పడ్డాయి. నేను ఎంత చిమ్మినా మళ్ళీ ఏదైతే వెనక్కి వచ్చేస్తాయి. చూసారా? గేట్ తీస్తే గాలి ఎంత వస్తుందో. కానీ బాగుంటుంది. కానీ కుక్కలు కూడా వచ్చేస్తాయండి. కుక్కలు ఏందండి, పాములు అన్నీ వచ్చేస్తాయి. సో మేమైతే ఎప్పుడు అందుకే గేట్ అయితే వేసి పెట్టుకొని ఉంటాము. ఇక్కడ చిమ్మేసిన తర్వాత ఈవినింగ్ ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సంధ్య ముగ్గు అంటారు, మా సైడ్ వేసుకుంటారు.
ఇక్కడ నేనున్న ఏరియాలో ఏంటంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది అయితే వేసుకోరు. వేసుకొని వాళ్ళు ఏంటంటే మనం వేసుకుంటుంటే కొత్తగా చూస్తారండి, వింతగా, మనం ఏదో వేరే గ్రహం నుంచి వచ్చి పడ్డట్టు చూస్తారు. ఇక్కడ బయట పని అంతా అయిపోయింది. ఇంకా ఇంట్లో వర్క్స్ కూడా మొత్తం క్లీనింగు, చిమ్మటం, తుడవడం అన్నీ అయిపోయాయి. సో ఇవన్నిటితో పాటు మనం కూడా కేర్ తీసుకోవాలి కాబట్టి నాకైతే టీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతానండి. నాకు ఒక్క మైండ్ రిలాక్సేషన్ మెడిసిన్ ఏంటంటే టీ. నాకు టీ ఉంటే చాలు, ఫుడ్ కూడా అక్కర్లేదు. అంతే కదండి, మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి కదా. ఇలా టీ పెట్టేసి షింక్లో కొన్ని అయితే అంట్లున్నాయి, సో అవి కూడా తోమేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి మార్నింగ్కి కూడా కొంచెం పని అనేది తక్కువగా ఉంటుంది. సో అందుకే ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో కొన్ని అంట్లు అయితే తోమేసి నేను బయటికి వెళ్ళాను, చెత్త బండి వచ్చిందని చెత్త వేసేదానికి వెళ్ళేసి వచ్చాను. మళ్ళీ కంటిన్యూ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక హెల్పర్ని పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది, కానీ మనకు అంత రేంజ్ లేదులేండి. ఇక్కడ అన్ని గిన్నెలన్నీ కూడా తోమేసుకున్న తర్వాత షింక్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. షింక్ అనేది పాచి పట్టకుండా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నామంటే డ్రై అయిపోతుంది, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. మా సైడ్ ఏంటంటే వాటర్ కొంచెం గారబట్టేస్తాయండి ఫాస్ట్గా, సో అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నామంటే క్లియర్ అయిపోతుంది. ఇంత లోపల ఇక్కడ టీ కూడా అయిపోయింది. ఈ టీ తాగే టైం వరకే నేను చాలా రిఫ్రెష్గా ఉంటానండి. ఎన్ని పనులున్నా కూడా ఫస్ట్ అన్నీ ఆపేసి టీ మాత్రం ఎంజాయ్ చేస్తూ తాగుతాను. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మా ఏరియా అయితే చాలా బాగుంటుందండి. చాలామంది వాకింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తుంటారు, రిలాక్సింగ్గా ఉంటుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ వెహికల్స్ కానీ ఎక్కువ అయితే ఇటు సైడ్ రావు. ఇంకోటి ఏంటంటే మేము చివరి ఉంటాం కాబట్టి అంత డిస్టర్బెన్స్ అయితే ఏముండదు. చూసారా, సన్సెట్ కూడా డైరెక్ట్గా కనిపిస్తుంది. మా ఇంటి నుంచి సన్ రైజు డైరెక్ట్గా కనిపిస్తుంది, సన్సెట్ కూడా డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అన్నాను కదా, ఈస్ట్ ఫేసింగ్ నుంచి అయితే సన్ రైజ్ అయితే డైరెక్ట్ ఇంట్లో పడుతుంది, వెస్ట్ ఫేసింగ్ నుంచి కూడా సన్సెట్ అనేది ఇంట్లోకి పడుతుంది. చాలా బాగుంటుంది ఆ టైంలో. ఇంతలోపల బాబు కూడా ఆడుకొని అయితే వచ్చేసాడు. వీడైతే పైనుంచి కింద దాకా తలలో నుంచి మొత్తం ఇసుకేసుకొచ్చాడండి. ఇది నాకు ఇంకొక పని. ఇప్పుడు వీడికి నేను మళ్ళీ తలస్నానం చేయించాలి. ఉదయాన్నే చేయించాను, మళ్ళీ వెళ్ళి ఆడుకొని తల మొత్తం ఇసుకేసుకొని వచ్చాడు. ఆడి ఆడి అలసిపోయాడు పాపం, బాటిల్ వాటర్ తాగేశాడు. ఇలా కాసేపు వాడిని ఆడిచ్చి నీళ్ళు కాగబెట్టి ఈ లోపల వాడికైతే స్నానం చేయించేశాను. చూడండి ఎలా ఆడుతున్నాడో. వాడికి స్నానం అంటే అదొక సరదా, ఎంతసేపు అయినా చేయించుకుంటాడు. కాసేపు ఇలా ఆడుకుంటూ ఉంటాడు. చెప్పాను కదా, మా బాబు అయితే ప్యాంపర్ కిడ్ అండి, ఎక్కువ ప్యాంపర్ చేయమని అడుగుతాడు. అక్కడ బల్లు ఉందంట చూపిస్తున్నాడు. ఏదన్నా పురుగులు, బల్లులు, తొండలు ఏదైనా కనిపించిందంటే అవి వెళ్ళిపోయేదాకా వాటిని వదలడు, చూపిస్తానే ఉంటాడు. మనకే విసిగిచ్చేస్తాడు. భలే ఎక్సైట్ ఫీల్ అవుతాడైతే. వీడితో ఇదే వచ్చిన భయం, ఏదో ఒక రోజు ఏదైనా పాము వస్తే పోయి దాన్ని పట్టుకుంటాడేమోనన్న భయం. సో అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాసేపు వీడిని ఇలా ఆడిచ్చిన తర్వాత వీడిని కూడా రెడీ చేసేసి నేనైతే ఇంకా పూజకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను రోజు ఈవినింగ్ చేసుకునే నిత్య పూజ అండి. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నార్మల్గానే పూలు అన్నీ పెట్టేసి దీపం వెలిగించి, అదేనండి దీపారాధన చేసేసి అగరవత్తులు ధూపం వేసేసి నార్మల్గానే పూజ చేసుకుంటాను. ఏదైనా పండగలు, ఏదైనా ఇంపార్టెంట్ డే వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకమైన పూజలు చేసుకుంటాను. ఇదైతే నార్మల్గా డైలీ చేసుకునే నిత్య పూజ టైపేను. పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఒక 10 to 15 minutesలో అయితే అయిపోతుంది. నేను పూజ చేసిన ప్రతిసారి మా బాబు నా పక్కనే ఉంటాడు. అంతే, మనం చేసేది చూసే పిల్లలు అనేది నేర్చుకుంటారు. సో మా బాబుకి అయితే ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం కొన్ని. సో వాడు మేము చేసేవి కూడా చూసి తిరిగి చేయడానికి అయితే ట్రై చేస్తాడు. ఆల్మోస్ట్ నేను పూజ చేసే ప్రతిసారి మాకు బాబు అయితే పక్కనే ఉంటాడండి. ఇక్కడ పూజ కూడా చేసేసుకొని హారతి అయితే ఇస్తున్నాను. వాడు నా పక్కనే ఉన్నాడు, కానీ వీడియోలో అయితే రాలేదు.
ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది వరకు ఒక వీడియోలో అయితే చెప్పాను గోవింద కోట అయితే రాస్తున్నానని. అదేనండి, పూజ చేసిన ప్రతిసారి అయితే ఒక్కొక్క లైను ఎంత వీలైతే అంతవరకు అయితే రాస్తున్నాను. ఇది ఎప్పటికవద్దు చూడాలి. పక్కన మా వాడు పిలుస్తున్నాడు నాకు కూడా ఇమ్మని, కానీ వాడికి ఇంకా చిన్న ఏజ్ కదండి, రాయడం చదవడం ఇంకా తెలీదు. ఇంకా స్కూల్కి కూడా బాగాలేదు, వాడికి జస్ట్ 2 years మాత్రమే. ఇంకొక 10-15 daysలో అయితే వాడి బర్త్డే కూడా వస్తుంది, 2 years వస్తాయి. చాలా చిన్నోడు, కానీ చూడ్డానికి మాత్రం పెద్ద పిల్లల్లానే కనిపిస్తాడు. చాలా అల్లరుడు మా బాబు. ఇలా అంతా అయిపోయిన తర్వాత పూజ కూడా మొత్తం చేసేసుకున్నాను. గోవింద కోట కూడా రాసేసి మొత్తం అంతా సమర్పించేసుకుంటున్నాను. ఇలా ఎవరి అలవాట్లు అయితే వాళ్ళకు ఉంటాయండి. కొంతమంది అయితే జపం చేస్తారు, ఇంకా చాలామంది చాలా రకాలుగా మెడిటేషన్ ఇలాంటివి అయితే చేస్తారు. నేనైతే పూజ చేసుకొని కాసేపు రిలాక్సింగ్గా కూర్చొని గోవింద కోట అయితే రాసుకొని ఒక 5 minutes నేనైతే అలా కూర్చుంటాను. మా బాబు మామూలుగా ఉన్నప్పుడైతే 100 సార్లు వచ్చి దండం పెట్టుకొని గోవింద అంటాడు. ఇక్కడ వీడియో ఆన్ చేశానని కావాలని ఇలా చేస్తున్నాడు. దీపాలు చూసారా ఎలా వెలుగుతున్నాయో, నాకైతే చూస్తుంటే ఒక అద్భుతంలా అనిపించిందండి. చాలా బాగా వెలుగుతున్నాయి. నేను ఎటు తిరిగితే అటు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. స్పెషల్ లైట్ ఎఫెక్ట్ లాగా ఉన్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా పూజ చేసేసుకొని ఒక 5 minutes అలా రిలాక్స్ అయ్యామో లేదో, ఇంత లోపల మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇప్పటి వరకు మీరు మా హస్బెండ్ అయితే వీడియోలో చూడలేదు కదా, ఇప్పుడు చూడండి. వాళ్ళ డాడీ వచ్చాడంటే ఇంకా నేను పనికిరానండి, వెళ్ళిపోతాడు చాడీలన్నీ ఎక్కించి చెప్పేసేదానికి. ఆడ జరిగింది ఒకటైతే 2-3 ఎగేసి చెప్తాడు. వీడు మామూలుడు కాదు, వీడంతా డాడీ సైడే, వీడిని నమ్మకూడదు. చూసారా ఎటేటో చూపిస్తాడు, ఏయో చెప్తాడు. వాళ్ళ డాడీ కూడా వాడికి తగ్గట్టే ఉంటాడు. వాడు ఏది చెప్తే అది వింటాడు, వాడు ఏది చెప్తే అది నమ్మేస్తాడు. సో ఇంకా అంతేనండి, మా ఈవినింగ్ అయితే ఇలా అయింది. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత పూజ అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యాడు. ఈ లోపల మా డిన్నర్ అయితే చేసేసుకొని బాబుకి కూడా కొంచెం పెట్టేసి కాసేపు ఆడుకొని వాడు కూడా పడుకునేసాడు. సో వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మీకు నచ్చిన పాయింట్ కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను తీయడానికి. నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంతేనండి, మరొక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను, బాయ్ బాయ్. మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.